దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రకృతి మనకిచ్చిన అపురూప బహుమతుల్లో నదులు అత్యంత విశిష్టమైనవి. అవి కేవలం నీటి ప్రవాహాలు కాదు, మానవ జీవనానికి, సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి జీవననాడులు. వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ రాష్ట్రాలు, దేశాలు దాటి సముద్రాల్లో కలిసే ఈ నదులు మన నాగరికతలకు పునాది. ఇప్పుడు ప్రపంచంలోని అతి పొడవైన నదుల గురించి, వాటి విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 5, యూనిసీ నది. రష్యా మంగోలియాలో ప్రవహించే యూనిసీ నది 3487 కిలోమీటర్లతో పొడవు ఉంది. ఈ నది ఉత్తరాసియాకు జీవనాడి. మంగోలియా నుంచి సైబీరియా గుండా ఆర్కిటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ నది రష్యా ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి ఎంతో ముఖ్యం. దీని ఒడ్డున ఉన్న సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటక ఆకర్షణలు. ఇక నెంబర్ 4, మిసిసిపి మిజౌరీ నది. ఉత్తర అమెరికాలో అతి పొడవైన నది వ్యవస్థగా 6275 కిలోమీటర్లతో ఈ నది 4వ స్థానంలో ఉంది. అమెరికాలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కలుస్తుంది. ఈ నది వ్యవసాయం, రవాణాకు కీలకం. దీని ఒడ్డున ఉన్న ఎత్తైన పర్వతాలు, లోయలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. అమెరికా చరిత్రలో ఈ నది వాణిజ్యానికి, సంస్కృతికి పునాది వేసింది. ఇక నెంబర్ 3, యాంగ్సీ నది. చైనాలోని అతి పొడవైన నది యాంగ్సీ ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. 6300 కిలోమీటర్ల పొడవుతో ఆసియా ఖండంలో అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా వ్యవసాయం, పరిశ్రమలకు ఈ నది చాలా ఆధారం. ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్ట 3 గోర్జెస్ డ్యామ్ ఈ నదిపైనే ఉంది. యాంగ్సీ ఒడ్డునున్న సుందర దృశ్యాలు, చారిత్రక స్థలాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఈ నది చైనా సంస్కృతికి, ఆర్థిక వృద్ధికి ప్రతీక. ఇక నెంబర్ 2, అమెజాన్ నది. పొడవులో 2వ స్థానంలో ఉన్న అమెజాన్ నది నీటి ప్రవాహంలో మాత్రం అతి పెద్దది. సుమారు 6400 కిలోమీటర్ల పొడవుతో దక్షిణ అమెరికాలో బ్రెజిల్, పెరు, కొలంబియా దేశాల గుండా ప్రవహిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అమెజాన్ అడవులకు ఈ నది జీవనాడి. ప్రపంచంలోని అత్యంత జీవ వైవిధ్యం ఇక్కడే ఉంది. వేలాది జాతుల మొక్కలు, జంతువులకు ఆవాసం. ఈ నది పర్యావరణ సమతుల్యకు కీలకం. దీని అందమైన దృశ్యాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఇక నంబర్ 1, నైలు నది. ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా నైలు నదికి పేరుంది. దాదాపు 6650 కిలోమీటర్ల పొడవుతో ఆఫ్రికా ఖండంలో సుడాన్, ఈజిప్టు, ఉగాండా సహా 11 దేశాల గుండా ప్రవహిస్తూ మధ్యధర సముద్రంలోకి కలుస్తుంది ఈ నది. ఈ నది పురాతన ఈజిప్టు నాగరికతకు మూలం, వ్యవసాయానికి ప్రాణం. నైలు ఒడ్డున గీజా పిరమిడ్లు, స్పింక్స్ వంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ నది లేకపోతే ఈజిప్టు ఎడారిగానే ఉండేదేమో. నదులు కేవలం జలవనరులు మాత్రమే కాదు, అవి మానవ నాగరికతలకు, పర్యావరణ వ్యవస్థలకు పునాది. కాలుష్యం, అటవీ నిర్మూలన వల్ల నదులు ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. నదుల సౌందర్యాన్ని, ప్రాముఖ్యతను గౌరవిద్దాం, వాటిని రక్షిద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం దూతా మీడియాని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.